నమస్కారం సార్. నా పేరు రమేష్ కుమార్ అండి. నేను ఐపీఎల్ బయోలాజికల్ కంపెనీ అండి. సో మా కంపెనీ ప్రతినిధి శివ గారు వచ్చి మీకు ఇట్లా ఏవైతే టమాటా పంటలో మీకు యొక్క పోషకాల యాజమాన్యం గురించి కూడా ఎటువంటి బయోలాజికల్ ఎరువులు వాడుకోవాలి అనే వాటి గురించి కూడా చెప్పడం జరిగిందండి. సో అందులో వచ్చి మీకు ప్రధానంగా వచ్చి వ్యామ్ ఫంగై అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటు సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాస్, నత్రజని ఫిక్సేషన్ బ్యాక్టీరియాలు కానీ, అదేవిధంగా ఫాస్ఫేట్ సంబంధించిన సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాలు కానీ, అదేవిధంగా మన పొటాష్ సంబంధించిన మొబిలైజింగ్ బ్యాక్టీరియాలు కానీ మీకు ఈ యొక్క ఏవైతే మనకు టమాటా పంట ఉందో ఆ పంటకి మీకు ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క ఫలితాలు అనేది మీరు లైవ్లో చూశారు. సో మీ యొక్క ఫలితాలు మీరు ఆశించిన విధంగా ఫలితాలు ఏ విధంగా ఉన్నవి మీరు యొక్క మాటల్లో వినాలనుకుంటున్నామండి. నా పేరు కె విజయశేఖర్ రెడ్డి. మాది రాచవీరావుపల్లి గ్రామము, నిమనపల్లి మండలము, అన్నమయ్య డిస్టిక్. ఈ ఐపీఎల్ కంపెనీ వాళ్ళు మందులు ఇచ్చింది నేను 2 years నుండి వాడుతూ ఉన్నాను. నాకు ఎక్స్ భలే సూపర్గా వచ్చింది, పంట కూడా వచ్చింది. లాస్ట్ టైంలో కూడా 7.5 అడుగు చెట్టు వచ్చింది. మొలకలు ఇప్పుడు పాస్పేసియా ఇవి వేసిన మొదల్లో ఇప్పుడు ఈ చెట్టు కూడా నీకు 20 days చెట్టు కూడా కావాలి. చూడండి ఎంత సూపర్గా ఉందో. నేను మా ఊర్లో వీటికి ఆల్రెడీ 20 days ఏంటండి. ఈ చెట్టుకు కూడా మీరు మన వ్యామ్ ఫంగైని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ చెట్లు మొదల్లో వేయాల. డ్రిప్ ఎరువులు అవి సపరేట్. డ్రిప్పుల్లో ఉండేటివి పాస్పేసియా, వ్యామ్ శక్తినా, వ్యామ్ హెచ్డి అది డ్రిప్పుల్లో వదలాల. అది కనీసం అంటే 10-15 రోజుల లోపల వదలాల. ఇది వచ్చి 20 రోజుల లోపల. ఇది మొదట్లో అర స్పూన్ 5 grams 3 grams చెట్టుకు చేసి నీళ్లు పెడితే నీకు 2వ రోజుకే నీకు తెలుస్తుంది. అంటే మీరు ఏవైతే గ్రాన్యూల్స్ ఉన్నాయో ఆ గ్రాన్యూల్స్ని ఒక్కొక్క స్పూన్ అన్నట్టు ఇచ్చుకుంటూ పోయారు. మొక్కకి ఇచ్చినాను. నేను 18,000 మొక్క నాటినాను. 16 kgs వస్తాయి. 16 kgs 18,000 మొక్కకి వేయాల. ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, అన్ని సరిపోవాలి. అప్పుడు నీకు ఫలితం వస్తుంది. కానీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ వేసేస్తే చెట్టు సరిగా రాదు, తక్కువ వేసినాక రాదు. అది లిమిట్గా అన్నిటికీ మొత్తం వేయాల. వేసినాక ఐపీఎల్ కంపెనీ ఇస్తానే ప్రొడక్ట్ నేను ఇప్పుడు వేరే కంపెనీ ఏమి కానీ వాడలేదు. సిన్సెంట్రా వాళ్ళు కూడా వచ్చినారు, నాకు చెప్పినారు, కానీ నేను వాడలేదు. ఇవే వాడుతూ ఉన్నాను. ఇంకా కూడా లైఫ్ నేను ఎన్ని రోజులు వ్యవసాయం చేస్తే టమాటా చెట్లు వేస్తే ఐపీఎల్ కంపెనీనే వాడతాను. దీని గురించి కావాలంటే మీరు మా ఊరికి వచ్చి చూసుకొని పోవచ్చు. మీరు వాడిన తర్వాత సార్ అంటే మనకు గత సంవత్సరం కూడా వాడడం జరిగింది, ఈ సంవత్సరం కూడా వాడారని చెప్తున్నారు. మనకు పంట దిగుబడి కూడా దిగుబడి సూపర్గా ఉంది. అదే సార్, దిగుబడి ఉంది, పీలకలు ఉన్నాయి, పూత ఉంది, అన్నీ ఉన్నాయి. అదే సార్, మీరు వాళ్ళతో కన్సల్టింగ్ అయితే ఉండాల. ఏ టైంలో ఏది ఉంది, రోగం కూడా వస్తారు, రోగానికి కూడా వాళ్ళు మందు చెప్తారు. వాళ్ళే స్ప్రే ఉండి దగ్గర ఉండి చేపిస్తూ ఉన్నారు. అట్లా వాళ్ళు మాకు కావాలి. కానీ వచ్చి చూసుకోకపోయినా పేపర్లో రాయేసి తెచ్చుకోని కాదు. ఇది మటుకు ఎక్సలెంట్ ఐపీఎల్ కంపెనీ. నేను చెప్తాను, నేను గ్యారంటీ ఇస్తా ఉన్నాను. ఇక్కడ మా ఊర్లో ఇప్పుడు మేము 10-8 మందికి నేను తీసి ఇచ్చినాను. వాళ్ళు కూడా ఎక్సలెంట్ అంటూ ఉంటారు. వాళ్ళు నన్ను కన్సల్ట్ చేస్తూ ఉంటారు. శివాతో కన్సల్ట్ చేయకుండా నన్ను కన్సల్ట్ చేసి పలానా షాపుకి పోయి నా పేరు చెప్పి ఇస్తారని చెప్తున్నాను. తోటి రైతులకు కూడా అదే చెప్తా ఉండేది. 10 మందికి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చి చూసుకొని పోతున్నారు వాళ్ళు. ఏం చేస్తాను నువ్వు, నేను 38 తర్వాత సేద్యం చేపిస్తా ఉన్నా కానీ ఈ మాదిరి ఎవరు చేయలేదని చెప్పి కలకడ కమ్మోళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఫెయిల్ చేస్తా ఉన్నావు, నువ్వు ఏం వేస్తా ఉన్నావు అని చెప్తే నేను ఇదే చెప్తా ఉన్నాను. ఐపీఎల్ కంపెనీ వాడుతూ ఉన్నా. స్ప్రేకి అంటే వాళ్ళ దగ్గర ఇంకా రాలేదు. మొదలుకి ఎక్కించేది డ్రిప్ ఎరువులు, ఇది మనకి గ్రాన్యువల్స్ ఇవి వేసేయండి. తర్వాత వాళ్ళే వస్తారు, ఏ కంపెనీ స్ప్రే చేయాలో వాళ్ళే రాసిస్తారు, దాన్ని చేసుకోండి. దీంట్లో మీకు ఏ నష్టము రాదు. అది రేటు కథ దానికథ వేరే రేటు ఉందో లేదో మనం చెట్టు తీసుకోవాలి పైకి. మన చెట్లు కాయ అంటే ఎంత మటుకు రేటు పోయినా కానీ బాగానే ఉంటుంది. కానీ చెట్టు లేదు, నువ్వు 1000 రూపాయలు 2000 పోయినా కానీ ఏం ప్రయోజనము? అంతే కదా సార్. లాస్ట్ టైం వేసింటే 7.5 అడుగు చెట్టు అయింది. ఇట్లా పేర్కొంటా ఉంటాయి కాయలు. థ్యాంక్ యూ సార్, మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. మీ వాల్యుబుల్ టైం కూడా మాకు కేటాయించారు. రావాలి కదా మేము వాడేటప్పుడు 8-9 ఉండే ఓ చెట్టుకు. అదే